వ్యాసుని కోసం వినాయకుడు తన దంతం విరిచాడు అని మీకు తెలుసా? వ్యాస మహర్షి ప్రపంచానికి శాశ్వతమైన ధర్మ గ్రంథంగా నిలిచే మహాభారతాన్ని రచించాలని నిర్ణయించినప్పుడు అది సాధారణ గ్రంథం కాదని, దానిని తప్పులు లేకుండా ఆగకుండా దైవిక స్థాయిలో లిఖించగలవాడు కావాలని భావించి జ్ఞానానికి అధిపతైన శ్రీ గణేశుడిని ఆశ్రయించాడు. గణేశుడు అంగీకరించినప్పటికీ మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా శ్లోకాలు చెప్పాలి అని షరతు పెట్టగా, వ్యాసుడు కూడా మీరు ప్రతి శ్లోకం అర్థం చేసుకున్న తరువాత మాత్రమే రాయాలి అని ప్రతిష్ఠితమైన ప్రతిషరతు పెట్టాడు. ఇలా ఇద్దరి మధ్య జ్ఞానపూర్వక ఒప్పందంతో మహాభారత రచన ప్రారంభమై వ్యాసుడు లోతైన తాత్విక అర్థాలతో కూడిన క్లిష్ట శ్లోకాలను చెప్పగా వాటిని పూర్తిగా గ్రహించి రాస్తూ గణేశుడు అపారమైన వేగంతో లిఖనాన్ని కొనసాగించాడు. ఒక సందర్భంలో ఆయన ఉపయోగిస్తున్న లేఖన సాధనం విరిగిపోయినప్పటికీ ఒప్పందం ప్రకారం రచన ఆగకూడదని, మహత్తరమైన ధర్మ కథ మధ్యలో నిలిచిపోకూడదని సంకల్పించి ఎలాంటి సందేహం లేకుండా తన స్వంత కుడి దంతాన్ని విరిచి దానినే కలంగా మార్చుకొని రచనను నిరంతరంగా కొనసాగించి మహాభారతాన్ని పూర్తి చేశాడు. అలా జ్ఞానం కోసం తన శరీర భాగాన్ని కూడా త్యాగం చేసినందుకు ఆయన ఏకదంతుడిగా ప్రసిద్ధి పొందాడు.